నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. కాకినాడ సీపోర్టును బలవంతంగా రాయించుకున్న కేసులో మనీ లాండరింగ్ జరిగింది అంటూ ఈడీ రంగప్రవేశం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే కేసులో ఇప్పటికే విక్రాంత్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి అండ్ శ్రీధర్ సంతానం కంపెనీ ఆడిటర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. మరి ఇటు విజయసాయి రెడ్డి అలాగే విక్రాంత్ రెడ్డి విచారణకు హాజరు కాని నేపథ్యంలో వారికి మరోసారి నోటీసులు అందబోతున్నాయి అంటున్నారు. ఇక శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ ఆడిటర్స్ నుంచి కొన్ని కీలక విషయాలను ఈడీ రాబట్టింది. సో తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది, అలాగే అరవిందోకి కూడా నోటీసులు అందబోతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఈ 494 కోట్ల మనీ లాండరింగ్ రూటింగ్ పై ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతుంది, మరి విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి హాజరవుతారా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు. నమస్కారం సార్. సో ఈడీ రంగప్రవేశం చేసిన తర్వాత ఈ కేసులో కొంచెం స్పీడ్ అందుకున్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ ఆడిటర్ నుంచి కొన్ని విషయాలు రాబట్టినా కూడా అసలు ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఆయన కూడా ఆడిటర్గా చేశారు కాబట్టి ఆయన మాత్రం అసలు విచారణకు హాజరు కావట్లేదు అండ్ ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు అని చెప్పి గత 10 రోజులుగా మనం వింటూ ఉన్నాము. సో నెక్స్ట్ అరవిందో అంటున్నారు. మరి అరవిందో కూడా విచారణకు హాజరు అవుతుందంటారా? మరి ఈ కేసులో నెక్స్ట్ ఈడీ తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుందంటారు? అంటే మీరు విజయసాయి రెడ్డి గురించి ప్రస్తావిస్తూ తను కూడా ఆడిటరు అని చెప్పని అన్న ఆ ప్రస్తావన వింటే, మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మేమంతా పల్లెటూరు జిల్లా పరిషత్ స్కూల్స్లో చదివాం కదా, తెలుగు మీడియం స్కూల్స్లో. మా టీచర్లు ఏంట్రా చదివేస్తే ఉన్నమతి పోతున్నట్టుంది మీకు అని చెప్పని, అంటే చదువు పెరిగే కొంది సంస్కారం పెరగాలి, విఘ్నత పెరగాలి, ఆ చదువు ద్వారా జ్ఞానం అవ్వాలి, ఆ చదువు ద్వారా నైతిక వర్తన అవ్వాలి, చట్టం ఏంటి, రూల్ ఆఫ్ లా ఏంటి, బిజినెస్ రూల్స్ ఏంటి అనేది అవగాహన పెరగాలి. కానీ చదువుని పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ప్రజల ద్వారా సంక్రమించిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడమే పరమావధిగా వ్యవహరించిన వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. చార్టెడ్ అకౌంటెంట్గా అతను తప్పుడు ప్రాక్టీసెస్కి పాల్పడ్డాడు, అతని గుర్తింపు రద్దు చేయాలి అని చెప్పని హైదరాబాదు సిఏ చార్టర్ వాళ్ళు అతన్ని విచారణకి పిలిస్తే విచారణకి సహకరించకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. రీసెంట్గా మళ్ళీ అదే సిఏ చార్టర్ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. మీరు మా విచారణని ఆపు చేసే నిర్ణయం ప్రకటించడం హేతుబద్ధమైన నిర్ణయం కాదు, సహేతుకం కాదు, అతని చేసిన తప్పుడు పనులకి మద్దతు తెలిపినట్టుగా మీరు ఇచ్చిన స్టే వాళ్ళకి కనిపిస్తూ ఉంది, అనైతిక ప్రవర్తనలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం మా చార్టర్కు ఉంది, మా సంస్థకు ఉంది అని చెప్పని వాళ్ళు కోర్టును మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ అతని మీద 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసుల్లో ఎక్యూజ్ నెంబర్ 2గా ఉన్నాడు. మరొకసారి ఇప్పుడు కేవీ రావు గారి ద్వారా నమోదయ్యి ఉన్న కేసులో కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల్ని కేవీ రావు గారి దగ్గర నుంచి బలవంతాన బెదిరించి వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని ఒక ప్రభుత్వం నువ్వు ఈ ఆస్తి ఇస్తావా చస్తావా అని చెప్పని బెదిరించి ఆ ఆస్తిని అన్యాక్రాంతం చేసుకున్న ఉదంతం మనకి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి కూడా బయటికి రావడం జరిగింది. ఆ రోజుల్లో సీపోర్టు యాజమాన్యం చేతులు మారిన రోజే చాలా ఆరోపణలు రావడం జరిగింది, అరవిందో వాళ్ళకి ఎలా ఈ హక్కులు దగలపడ్డాయని చెప్పని. ఇప్పుడు కేవీ రావు గారి ద్వారా సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పూర్తి వాస్తవాలు పోసుకొచ్చినట్టు ఆయన తెలియజేయడం జరిగింది. 2500 కోట్ల ఖరీదు చేసే కాకినాడ సీపోర్టులో ఉన్న తనకున్న 41.12% షేర్లని 494 కోట్లకి నువ్వు ఇస్తావా చస్తావా అని చెప్పని. ఎందుకు ఆయన అంత భయపడి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ప్రభుత్వం ద్వారా ఒక థర్డ్ పార్టీ ఆడిటింగ్ కంపెనీని శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా 995 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని నిర్ధారణ చేయమన్నారు. అంతకుముందు ఇంకో కంపెనీని ప్రవేశపెడితే వాళ్ళు కేవలం 3 కోట్ల రూపాయల ఇర్రెగ్యులారిటీసే ఉన్నాయి అని చెప్పని రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు విసిరి కొట్టాడంట ఆ రిపోర్ట్ని. ఆ పోర్టుని కొట్టేయడం మన లక్ష్యం అయితే మీరు 3 కోట్లే నిర్ధారణ చేస్తారా? 3 కోట్లు అయితే ఏముంది, రేపు పొద్దున కట్టేస్తాడు. కాబట్టి 3 కోట్లు కాదు, మనకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేవాడు ఎవడున్నాడు ఐడెంటిఫై చేసి తీసుకురండి అని అంటే జీ హుజూర్ అని చెప్పని ఈ శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ వాళ్ళని సభలో ప్రవేశపెట్టారు. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 995 కోట్ల రూపాయలు ఫైన్ విధిస్తున్నావు, నువ్వు ఇప్పుడు చెల్లించాలి, నువ్వు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టావని చెప్పని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని ఎదురుకు పెట్టి
నువ్వు ఇప్పుడు 995 కోట్లు కడతావా, జైలుకి పంపించమంటావా? అదేంటంటే జైలుకి పంపించడం ఏంటంటే లేదంటే నువ్వు మూసుకొని నీ ఇప్పుడు షేర్లు మాకు ట్రాన్స్ఫర్ చేసి ఉత్తగా ఏం వద్దులే, మేము ఎంతో కొంత ఇస్తాం నీకు. ఎంత ఇస్తారు అని అంటే 2500 కోట్లు ఖరీదు చేసేదానికి 494 కోట్లు. ఈ 494 కోట్లు చెల్లింపులు చేశారు. ఈ పక్కనే కాకినాడ SEZ ఉంది. కాకినాడ SEZలో కూడా 48.26% అతని షేరు. ఆ షేరుకి గాను వాస్తవంగా 1100 కోట్ల రూపాయలు ఖరీదు చేసే షేర్ని ఉత్త 12 కోట్లకి, మామూలుగా మనం బయట షాపుల్లో క్లియరెన్స్ సేల్ అని చెప్పని చూస్తూ ఉంటాం కదా, 70% ఆఫరు, 80% ఆఫర్లు అని పెడతా ఉంటారు. ఇక్కడ 1100 కోట్లు ఖరీదు చేసే షేర్ని 12 కోట్లు కొట్టేశారంటే 99% క్లియరెన్స్ సేల్. ఏదో ఇక మరీ ఏడుస్తాడేమని చెప్పని అసలు ఏమి ఇవ్వకపోతే ఆ డాక్యుమెంట్కి వాల్యూ ఉండదని చెప్పని ఆ 12 కోట్లు ఇచ్చి రాయించుకున్నారు. ఇవాళ ప్రభుత్వం మారింది, అధికారాలు పోయినాయి. ఇప్పుడు బాధితులందరికీ ఒక్కొక్కరిగా ధైర్యం వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆస్తులు అన్యాక్రాంతం కాబడ్డ బాధితులు ఎలా అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పెడుతున్న గ్రీవెన్స్ సెల్కి, అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల ద్వారా ఏర్పాటు చేయబడుతున్న రెవెన్యూ సదస్సులకి, నారా లోకేష్ గారి ద్వారా ఏర్పాటు చేయబోతున్న ప్రజా దర్బార్కు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను ఎలా అయితే ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారో, ఫిర్యాదుల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నారో, న్యాయాన్ని అర్థిస్తూ ఉన్నారో, అలాగే ఈ కేవీ రావు గారు కూడా కర్ణాటి వెంకటేశ్వరరావు గారు పల్నాడు కారంపూడి ప్రాంతం నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి స్వయం కృషితో ఎదిగిన ఒక ఎంటర్ప్రెన్యూర్. అటువంటి ఎంటర్ప్రెన్యూర్కి ఈ గతి పట్టించారు వీళ్ళు. వీళ్ళ హస్తగతం చేసుకున్నారు ఆస్తులన్నీ. ఈ హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎప్పుడైతే కేవీ రావు గారి ద్వారా CIDకి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో, ఈ జరిగిన లావాదేవీల మీద ఈ 494 కోట్ల రూపాయలు అరవిందో కంపెనీ కేవీ రావు గారికి ఈ పేమెంట్ చేసిన తీర్పు మీద కూడా అనుమానాలు వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణ చేస్తే మనీ లాండరింగ్ జరిగినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అరవిందో కంపెనీ అనేది ఒక బినామీలాగా పనిచేసింది ఇక్కడ. అంటే అసలు సిసలు యజమాని వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారే భావించాలి మనం. జగన్మోహన్ రెడ్డి గారి తరపున అరవిందో అనే కంపెనీని ఇక్కడ ఎందుకంటున్నానంటే ఈ మాట నేను వైవి సుబ్బారెడ్డి గారు కొడుకు విక్రాంత్ రెడ్డి అతను కేవీ రావు గారికి స్పష్టంగా చెప్పింది ఏంటి, మీరు ఈ షేర్లు ఇచ్చి తీరాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు కోరారు ఇవ్వాల్సిందేనని చెప్పని. అరవిందో వాళ్ళ కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోరతాడు? కాబట్టి ఇక్కడ అరవిందో వాళ్ళ కోసం అయితే ఈ శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ ఈ డ్రామా అంతా ఎందుకు నడిపిస్తారు? తన పేరిట ఉండకూడదు కాబట్టి ముఖ్యమంత్రిగా తానే హస్తగతం చేసుకుంటే కొద్దిపాటైనా ఎక్కడో దగ్గర పాపభీతి, మళ్ళీ రేపే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పనే భయం ఉండబట్టి తన పేరిట కాకుండా తన నమ్మకస్తులైనటువంటి అరవిందో వాళ్ళ పేరిట పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన డబ్బే ఈ రూటన్ చేసి అరవిందో వాళ్ళ ద్వారా చెల్లింపజేసినట్టుగా మనీ లాండరింగ్ జరిగినట్టుగా స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతికి చిక్కాయి. దీనికి తోడు శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ని విచారించారు. మీరు 995 కోట్ల రూపాయలు వాళ్ళు తప్పులు ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు అని చెప్పని రిపోర్ట్ ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు, ఎవరు ఆదేశిస్తే ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ కేవీ రావు గారి దగ్గర నుంచి అరవిందో వాళ్ళకి చేతులు మారగానే ఈ 995 కోట్ల రూపాయల ఈ ఫైను 9.5 కోట్లకు తగ్గిపోయింది. ఇందాక మనం మాట్లాడుకున్న 99% డిస్కౌంట్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. మరి ఎలా తగ్గించారు ఇది అని చెప్పని వాళ్ళని కూపిలాగితే వాళ్ళు నీళ్ళు నవ్వులుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ ఇచ్చారు, ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లు ఇప్పించుకోవడంలో చాలా సిద్ధహస్తులు వాళ్ళు. అమరావతి రాజధాని నిర్మాణానికి పనికిరాదు అని చెప్పని చెన్నై IIT వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని ఒక తప్పుడు రిపోర్టు ప్రజల్లోకి విడుదల చేశారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు 3 రాజధానుల ప్రతిపాదనకి మద్దతు తెలిపింది అని చెప్పని ఒక తప్పుడు రిపోర్టు ప్రజల్లో చర్చనీయాంశం చేశారు. హై లెవెల్ కమిటీ 3 రాజధానుల ప్రతిపాదన ఆమోదిస్తుంది అని చెప్పని ఒక తప్పుడు రిపోర్టు ప్రజల్లో చర్చనీయాంశం చేశారు. కానీ ఏ రిపోర్టు ప్రజామోదం పొందలా. అంటే తప్పుడు రిపోర్టులతోటి ప్రజల అభిప్రాయాలని వక్రీకరింపజేయటం, తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి సిద్ధహస్తులు. దాంట్లో అదే స్ట్రాటజీ ఇప్పుడు ఈ పోర్టును కొట్టేయడానికి కూడా వాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు
విజయసాయిరెడ్డి మీద, విక్రాంత్ రెడ్డి మీద, శరత్ చంద్రారెడ్డి మీద, శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ మీద, అందరి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతూ ఉంది. ఈ మనీ ఎటు నుంచి ఎటు రూటేన్ అయింది, ఎవరి మనీ లాండరింగ్ ద్వారా. ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే సాధారణ నేరాల కన్నా మనీ లాండరింగ్ అనేది చాలా కఠినమైన శిక్షకి ఆస్కారం ఉంది. 10 సంవత్సరాల వరకు శిక్ష పట్టడానికి ఆస్కారం ఉన్న నేరం అది. కాబట్టి ఏదో అంతకుముందు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నమోదైన కేసుల్లో కొన్ని సెక్షన్స్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఉంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఈడీ కేసులు, ఈడీ విచారణకు సహకరించకుండా ఈ విచారణకి ఇదే విధంగా ఎగ్గొడితే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది శరత్ చంద్రారెడ్డికి ఆల్రెడీ అనుభవం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో నెలల తరబడి జైల్లో ఉండొచ్చాడు కాబట్టి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణకు హాజరైతే కూడా వాళ్ళకి ఎదురుగా పెట్టే సాక్ష్యాధారాలకి వివరణ ఇవ్వలేకపోతే ఎదురుగాబోయే పరిస్థితులు ఏంటనేది విజయసాయిరెడ్డికి గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నేపథ్యమో తెలుసు అతనికి. కాబట్టి వాళ్ళ విక్రాంత్ రెడ్డి కొత్తగా ఇప్పుడు ఈ టీంలో యాడ్ అయ్యాడు. అంటే వీళ్ళ సహవాస దోషం ఈ శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ కూడా గతంలో చూసాం మనం. వీళ్ళకి సహకరించిన పాపానికి ఎంతమంది ఐఏఎస్ అధికారులు, ఎంతమంది చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీలు, ఎంతమంది పెట్టుబడిదారులు వీళ్ళతో పాటుగా జైలు జీవితం గడిపారో చూసాం మనం. కాబట్టి ఇంకొక సందర్భంలో ఈ సహవాస దోషానికి పాల్పడ్డ పర్యవసానం ఖచ్చితంగా ఇప్పటికే అరవిందో లాంటి 1000 కోట్ల ఖరీదైన కంపెనీ యజమానిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఈ విజయసాయిరెడ్డి కుటుంబంతో కలుపుకున్న బంధుత్వ కారణంగా గతంలో ఒకసారి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జైలు జీవితం చూసి వచ్చాడు. ఇప్పుడు మరొకసారి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరించిన పాపానికి మరొకసారి జైలు జీవితం చూడటం ఖాయం. అలాగే తన పెద్దమ్మ కొడుకే కదా అని చెప్పని తన పెద్దమ్మ కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తను ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తే ఏం చేసినా నడుస్తుందని అహంకారంతో విర్రవీగి గన్ పాయింట్లో ఇవాళ ఈ పోర్టు యాజమాన్య హక్కుల్ని బదలాయింపు చేసిన పాపానికి విక్రాంత్ రెడ్డి కూడా 100కి 100 పాళ్ళు ఆ జైలు జీవితం అనుభవం రుచి చూడబోతున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.